ప్రపంచ దేశాలు దావోస్లో పెట్టుబడుల కోసం పోటీ పడుతుంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ తెలియజేశారు అని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసించారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు పలు కంపెనీలను తీసుకురావటంలో చంద్రబాబు లోకేష్ సఫలీకృతం అయ్యారన్నారు. విశాఖలో కూడా పలు కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలుగా కుదేలైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతున్న ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. గత 4 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సదస్సు ఏదైతే దావోస్లో జరుగుతూ ఉందో, ఆంధ్రప్రదేశ్ టీం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు అలాగే మినిస్టర్ సెక్రటరీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని గత 5 ఏళ్ళు కోల్పోయిన బ్రాండ్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే. కొత్త స్టేట్లో 14 నుంచి 19 వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే 3 సమ్మిట్స్ పెట్టుకున్నాం. ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్ రండి, మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి, వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి చూశారు, మొట్టమొదటి ఏడాది మరలా 2024లో ప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక. వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం, అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా, టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ, వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడుతూ ఉంది. ఎంతమంది ఈరోజు అనేక కంపెనీస్ని, ఒకవైపు ఫార్మా, మెడికల్ డివైజెస్ కానీ, టెక్నికల్ టెక్స్టైల్, రైల్ కాంపోనెంట్ కానీ, అలాగే స్విట్జర్లాండ్ కంపెనీస్ ఏవైతే స్విస్మెన్, ఆర్లికాన్, యాంగ్స్టర్స్, స్విస్ టెక్స్టైల్స్ సీఈఓస్తో కానీ, అదేవిధంగా అనేక మంది రోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వారు అందరినీ కూడా, ముఖ్యంగా రాష్ట్రాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా మార్చడానికి ప్రయత్నాలు చేయటం. అదేవిధంగా మార్క్ సంస్థ ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలో ఒకటైనటువంటిది, డెన్మార్క్కి సంబంధించిన మార్క్స్ కంపెనీ వాళ్ళతో విశాఖలో కానీ తిరుపతిలో కానీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కార్ల్స్బర్గ్ కానీ, ఏదైతే ఆర్సిఎల్ మెటల్ మనకి అనకాపల్లిలోనే స్టీల్ ప్లాంట్ లక్షలాది రూపాయలతో పెట్టుబడి పెట్టబోయేటువంటి వారితో కూడా, లక్ష్మీ మెటల్తో వాళ్ళతో కూడా కలవడం, గూగుల్ క్లౌడ్ సీఈఓతో కానీ, పెట్రోనాస్ మలేషియాకి చెందినట్టు పెట్రోనాస్ కానీ, ఫుడ్ అండ్ బెవరేజ్లో ప్రపంచంలోనే 2వ స్థానం ఉన్న పెప్సికో కానీ, ఇట్లా అనేక మంది, బిల్ గేట్స్ గారితో కూడా కూర్చొని మనకి మన ప్రాంతం గురించి, మన రాష్ట్రం గతంలో ఉండేటువంటి పరిచయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు కానీ, ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఆ మేధస్సును అంతా ఒక ఐటీ ఇన్వెస్టర్స్ని అందరినీ అట్రాక్ట్ చేసుకునే క్రమంలో 4 రోజులు ఎక్కడ విరామం లేకుండా, ఒక్క గ్యాప్ కూడా తీసుకోకుండా ఆ ప్రతినిధులందరితో వారికి కలవటం,
మా స్టేట్కి రండి, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేటువంటి క్రమంలో, స్టేట్ని ఫోకస్ చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా టీమిండియా స్పిరిట్ కూడా, బహుశా అందరూ కూడా వాళ్ళు కూడా రాష్ట్రాలతో, మనకు వైష్ణవ్ గారు కూడా మంత్రి గారు, ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్ గారు, వాళ్ళు అందరూ కలిపి ఈరోజు మన దేశం వైపు, ఎందుకంటే ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది, ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండేటువంటిది, ఒక ఆర్థికాభివృద్ధి, ఒకవైపు ఉపాధి అవకాశాలు, ఈ రెండింటినీ కూడా ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతం అయిన సందర్భంలో ఒకసారి వారందరినీ కూడా మీ ద్వారా అభినందిస్తూ ఒకసారి గత పాలకుల్ని కూడా గుర్తు చేస్తున్నాం.